ఇప్పటి వరకు మీ గురించి విన్నాము అండ్ మీ థాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా విన్నాము. ఇప్పుడు మీరు రాసిన ఈ ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ ఏదైతే ఉందో వెరీ సింపుల్ వేలో ఇది నేను ఎందుకు చదవాలి అనే ఆడియన్స్కి అనిపించేటట్టు ఉంటే గనక దానికి మీరు ఇచ్చే అంటే బికాజ్ అందరికి ఇప్పుడు మార్వెల్ లాంటి స్టోరీస్ కానీ బికాస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ చైన్ పుల్లింగ్ వేనే సార్. అంటే అరే ఆడు చదువుతున్నాడు నేను చదవాలి, నేను చదువుతున్నా నాకు కనెక్ట్ అయింది నేను ఇంకొక 10 మందికి చెప్పాలి. సో అలా ఈ బుక్ ని 10 మందికి చెప్పుకునేలాగా ఆర్ ఎల్స్ వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అండ్ ఎవరు చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ సమ్ డిఫరెంట్ జానర్స్ ఉంటాయి బుక్స్ లో. లవ్ కి ఫ్యాక్షనిస్ట్ వాళ్ళకు కూడా ఈ మధ్యలో చాలా చెప్తున్నారు బుక్స్ రిలేటెడ్. సో అట్లా ఇది ఎట్లాంటి పర్సనాలిటీస్ ఉన్న పర్సన్ చదవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం బిగ్గెస్ట్ ఇష్యూస్ చూస్తున్నామో అందరికీ దే వాంట్ టు అచీవ్ సంథింగ్ రిమార్కబుల్ ఇన్ లైఫ్. ఓకే, everybody wants to achieve something remarkable and everybody wants to become famous in whatever capability వాళ్ళ దగ్గర. అండ్ 100% ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ చాలా స్పెషల్ వే ఆఫ్ లైఫ్ కోరుకుంటున్నారు. ఓకే, రైట్. సో స్పెషల్ లైఫ్ ఉండాలి, చాలా హై స్టేటస్ లో ఉండాలి అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి అని కోరుకుంటున్నారు. బట్ స్టిల్ ఎవ్రీ ఇయర్ సర్వే ఏం చెప్తుంది అంటే పీపుల్ హూ ఆర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ మెంటార్స్, థెరపిస్ట్ పెరిగిపోతున్నారు. ఓకే, అంటే యాక్చువల్గా రిసోర్సెస్ పెరిగే కొద్దీ, రైట్, అండ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ అండ్ నీకున్న ఆప్షన్స్ పెరిగే కొద్దీ లైఫ్ కంఫర్ట్ ఎక్కడ ప్రీ ఇంటర్నెట్ ఎరా, ఎక్కడ ఏ ఎరా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అయింది జస్ట్ 2001 ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి 2026, రైట్. అంటే మనం ఏం ఫిక్షన్ చెప్పట్లే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఇండిపెండెన్స్ అన్నా కూడా ఇప్పుడు జెన్జీకి చాలా పెద్ద అవునా అలా అయిందా అనుకునే స్టేజ్. బట్ లాస్ట్ 25 years లోనే ఇదంతా ఎవల్యూషన్ అయింది. బట్ ఇప్పుడు యాక్చువల్గా పీపుల్ హూ ఆర్ లివింగ్ హ్యాపీ అనే పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ అనే వెరీ స్మాల్ ఒక టైనీ డ్రాప్ ఇన్ ద ఓషన్ ఉంటారు కదా. ఓకే, సో ఇట్ ఈస్ అన్ అటెంప్ట్. చాలా మంది నాకన్నా పెద్ద పెద్ద రైటర్స్ ఆల్రెడీ రాస్తున్నారు ఇలాంటివి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బుక్. ఏంటంటే ఇది ఎవరు చదవాలి అంటే ఎందుకు నేను చాలా సక్సెస్ఫుల్ లైఫ్ గడపలేకపోతున్నాను, అది ఎందుకు నేను వీళ్ళలాగా అవ్వలేకపోతున్నాను, ఎందుకు నేను యాక్చువల్గా నాకేం కావాలో తెలుసుకోలేకపోతున్నాను, ఎందుకు నేను నాకు నచ్చింది వేరే వాళ్ళకు కన్విన్స్ చేయలేకపోతున్నాను. ఇవన్నీ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, సో దీని ప్రాబబిలిటీ ఎంత అంటే 9/10 or 10/10. 10/10 people కి ఇది ఉంది, ఆర్ 9/10 people కి ఇది ఉంది. ఓకే, ఏదో 6% ఆఫ్ జీనియస్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి. అంటే యాక్చువల్ గా దెర్ ఇస్ అ వెరీ ఫ్యాసినేటింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. యూనివర్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6% 7% ఆఫ్ పీపులే జీనియస్ ఉంటారు. మిగతా 93% ఆఫ్ ద పీపుల్ ఆ 7% యొక్క అడ్వాంటేజ్ తోటి బ్రతుకుతూ ఉంటారు. ఓకే, అంటే స్టార్టింగ్ లో ఫైర్ ఇన్వెంట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఓపెన్ ఏఐ లాంటి జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా 5 to 7 people. ఓకే, వాళ్ళ యొక్క ఫ్రూట్స్, ఆ క్రియేటర్స్ యొక్క ఫ్రూట్స్ 94% పీపుల్ మనము ఎంజాయ్ చేస్తూ కంఫర్ట్. కానీ పొద్దున్న లేస్తే మళ్ళీ వీ ఫీల్ దట్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో టు సమ్ అప్, ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ ఈస్ ఎ సెల్ఫ్ హీలింగ్ బుక్, a very simple book, but it addresses నీకున్న కాన్ఫ్లిక్ట్స్. ఓకే, రైట్. మనం పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ February 2026 నుంచి ఇప్పటి వరకు ఈ లాస్ట్ 4 months లో వార్ గురించి ఎక్కడో జరుగుతున్న దానికి మనం ఇక్కడ చాలా ఫేస్ చేసాం డిఫికల్టీస్. ఎక్కడో ఒక వరల్డ్ జియో పాలిటిక్స్ అక్కడ February 2026 లో జరిగింది. ఇప్పుడు June లో మాట్లాడుతున్నాము. 100% మన డైలీ లైఫ్ ఎఫెక్ట్ అయింది. దానికి మన దగ్గర సొల్యూషన్ లేదు, రైట్. బట్ మన సొల్యూషన్ మాత్రము మనకు వచ్చే ఇష్యూస్ ఉంటాయి కదా ఎవ్రీడే మన మైండ్ ని బాదర్ చేసేది. కంపారిజన్, ఎగ్జాక్ట్లీ, ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ టు అండర్స్టాండ్ దేనికి మనం రియల్ గా ఇంటిమిడేట్ అవ్వాలి. ఇంకోటి నేను చాలా అబ్జర్వ్ చేశాను ఏంటి అంటే ఏది లెట్ గో చేయాలి. ఎస్ సొసైటీలో ఈ మధ్య నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పావు. ఈ మధ్య నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే జెన్జీ కానీ ఆ రాబోయే జనరేషన్స్ కానీ చాలా ఇంటిమిడేట్ ఫీల్ అయిపోతున్నారు. అంటే ఏంటంటే
అబ్బా అది ఇంత గొప్పగా ఉంది, మనకు అది కావాలి, వావ్ అతను చాలా ఫేమస్, వావ్ ఇంత రీచ్ ఉందా ఆయనకి. సో ద మూమెంట్ యు ఆర్ సేయింగ్ వావ్ టు సమ్వన్, యు ఆర్ బీలిటిలింగ్ సమ్వేర్. అంటే అడ్మైర్ అవ్వు, అడోర్ చేయి, కానీ ఎట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు బీలిటిల్ చేసుకోకు. అప్పుడు ఏంటి అంటే నీ సెల్ఫ్ యూనో వర్త్ అనేది నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టు అనమాట. సో ఇన్ ఎవ్రీ స్టోరీ ఐ ట్రై టు అడ్రస్ ద సేమ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ మేనర్, దట్ యూ హ్యావ్ టు జియో పాలిటిక్స్ నువ్వు సాల్వ్ చేయలేవు ఇక్కడ ఉండి, రైట్? పాలిటిక్స్ ని నువ్వు సెట్ చేయలేవు, రైట్? అండ్ చాలా నాకు అంటే వెరీ డిఫరెంట్గా నవ్వు వస్తుంది. అంటే సెటైరికల్గా నాకు ఏం నవ్వు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఎక్కువ స్పెండ్ చేస్తుంది ఇంటర్నెట్ మీద, రైట్? దాంట్లో క్రియేటివ్గా స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, అబ్యూజివ్గా అండ్ టాక్సిక్గా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అని చూస్తే, దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఫేవరెట్స్, దే ఆర్ ఫైటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ politics, they are fighting in the name of religion, they are fighting in the name of something else, right? And దేనికోసం ఫైట్ చేస్తున్నావు నువ్వు బేసిక్గా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్ మీద వెళ్తున్నావు, చాలా రీల్స్ వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్ పడిపోయింది రోడ్ మీద సడన్ గా. అంటే ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ వచ్చి చెప్పుకున్నా కూడా నీకు ఒక సేఫ్ రోడ్ కూడా ఇవ్వడానికి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళ మీద నువ్వు పోరాడుతున్నావు. అండ్ ఇట్ ఈస్ వెరీ లైక్ యూనో చాలా స్టూపిడిటీ, రైట్? సో నువ్వు ఫైట్ చేస్తున్న కాజ్ ఎంత అంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంటే, ఇట్ షుడ్ బి యునో వర్త్ ఆఫ్ యువర్ టైం, కరెక్ట్, రైట్? సో ఇప్పటికి కూడా నీకు వాటర్ క్రైసిస్ ఉంది. అండ్ రీసెంట్ గా నేను ఒక బ్లూమ్స్బర్గ్ ఆర్టికల్లో చూసి షాక్ అయింది ఏంటి అంటే, మనం సేల్ త్రూ అయిపోయాం. 90s కిడ్స్ వీఆర్ సేఫ్, జెన్జీ అండ్ జెన్ ఆల్ఫా ఏమైనా పేర్లు పెట్టుకోండి, వీళ్ళకు రాబోతున్న క్రైసిస్ ఏంటి అంటే, ఇవన్నీ పక్కకు పెట్టండి, ఏతో అడాప్ట్ అవుతారా లేదా, ఏం జాబ్ చేస్తారు, ఏది చేసినా ఎంత సంపాదించినా లైఫ్ విల్ మూవ్ ఆన్. ఎగ్జాక్ట్లీ. కానీ వాటర్ క్రైసిస్ రాబోతుంది, ఫుడ్ క్రైసిస్ రాబోతుంది, రైట్? సో దీని మీద యాక్చువల్ గా స్పెండ్ చేసే యూత్ ఇండియాలో చాలా తక్కువ ఉంది. ఇది పక్కకు పెట్టి ఎగ్జాక్ట్లీ చూసుకుందాంలే, అండ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ ఎనర్జీ ఆన్ వెరీ ఫ్యూటైల్ ఇష్యూస్. సో దట్స్ వాట్ ఐ థింక్. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ హీలింగ్ స్టార్ట్ చేస్తావో, నీ టైం క్లియర్ గా నీకు చాలా వాల్యుబుల్ కనిపిస్తుంది. ఓకే. L minus T equal to 0, life minus time equal to 0. ఓకే, సింపుల్. ఇట్ ఇస్ సడన్ గా నేను ఎగ్జాక్ట్లీ L minus T equal to 0. నువ్వు నీ టైం ని ఎంత స్పెండ్ చేస్తుంటే నీ లైఫ్ ని అంత స్పెండ్ చేస్తున్నట్టే. సో రెండు మైనస్ చేస్తే 0. సో ఐ థింక్ ఇట్స్ అ సెల్ఫ్ హీలర్. అంతకన్నా పెద్ద, యాజ్ ఐ సెడ్, ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ ఫిక్షన్, హ్యూజ్ సెటప్ అని లేదు. డెఫినెట్లీ. అండ్ ఎస్, రీడింగ్ అనేది అగైన్ ఎనీ బిగ్ హ్యాబిట్ లుక్స్ కాంప్లెక్స్ ఆన్ డే 1. మనం డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటే డెఫినెట్లీ క్రియేటివ్ గా ఎంత సక్సెస్ అవుతామా, ఎంత ఫేమ్ వస్తుందా అది పక్కకు పెడితే, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకట, రైట్, యూ కమ్ విత్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. సో క్రియేటివిటీ ఎక్కువ వచ్చేది ఆర్ట్తో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ అంటే ఫర్ మీ మీరు ఇట్లా చెప్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, టూ మెనీ సిచ్యువేషన్స్ ఆల్రెడీ మేము విజువల్ చేసుకొని ఉంటాం. ట్రూ. సో ఓకే, ఇది వచ్చినా సరే, ఓకే, అబ్సల్యూట్లీ లెట్ గో అన్నారు కదా ఇందాక. ప్రాబబ్లీ. సో ఆ స్ట్రెంగ్త్ ఉండాలి ఖచ్చితంగా అందరికి.